ఈ రూట్ అయితే ఆటో నడిచే రూట్ లా లేదు, ట్రాక్టర్ నడిచే రూట్ లా ఉంది. ఈరోజు అయితే మనం దుబ్బ కూడా వెళ్తున్నాం. ఆడికి ఎలా వెళ్ళాలో చూపిస్తా. నేను మా ఊరు నుండి అయితే కిరాయి వాళ్ళని ఎక్కించుకుని అయితే బయలుదేరాను. ఇప్పుడు మనం నెన్నెల టర్నింగ్ దగ్గర అయితే ఉన్నాం. స్ట్రేట్ గా వెళ్తే నెన్నెలకి అయితే వెళ్తుంది. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే గురియాల టర్నింగ్ దగ్గర అయితే ఉన్నాం. స్ట్రేట్ గా వెళ్తే బెల్లంపల్లి వెళ్తుంది. మనం అయితే రైట్ సైడ్ అయితే వెళ్ళాలి. స్ట్రేట్ గా అయితే వెళ్ళాలి. మనం ఈ టర్నింగ్ నుండి లెఫ్ట్ సైడ్ వెళ్తే అచ్చలాపూర్ వెళ్తుంది. మనం రైట్ సైడ్ అయితే వెళ్ళాలి. ఇక్కడైతే రాంపూర్ బోర్డు ఉంది. ఇప్పుడు మనం రాంపూర్ నుండి అయితే వెళ్తున్నాం. ఇక్కడ భీమిని బోర్డు అయితే ఉంది, మీరైతే చూడొచ్చు. ఇప్పుడు మనం భీమిని నుండి అయితే వెళ్తున్నాం. ఇక్కడ వాళ్ళని అడుగుతేనైతే రైట్ సైడ్ అయితే వెళ్ళమని చెప్పారు. ఇప్పుడైతే మనం రైట్ సైడ్ వెళ్తున్నాం. కనిపించే ఊరైతే వాడాలని చెప్పారు. స్ట్రేట్ గా వచ్చాకైతే ఇక్కడైతే టెంపుల్ ఉంది. ఇక్కడ కూర్చొని వాళ్ళని రూట్ అడిగితే స్ట్రేట్ వెళ్ళమని చెప్పారు. ఇప్పుడైతే మనం టర్నింగ్ కానీ స్ట్రేట్ అయితే వెళ్ళాలి. రోడ్ అయితే చాలా దారుణంగా ఉంది. మొత్తం బండలతోటి నిండి ఉంది. మీరైతే చూడొచ్చు. ఈ రూట్ అయితే ఆటో నడిచే రూట్ లా లేదు, మొత్తం ట్రాక్టర్ నడిచే రూట్ లా ఉంది. చాలా పొక్కలు అయితే ఉన్నాయి. మొత్తానికైతే ఆ పొక్కలను దాటుకొని వేరే ఊరికైతే వచ్చాం. ఈ ఊరి పేరు అయితే మనకైతే తెలియదు. కనిపించే 5 లైట్ల కాడికి వెళ్ళి రైట్ సైడ్ అయితే వెళ్ళమని చెప్పారు. ఇప్పుడైతే మనం రైట్ సైడ్ వెళ్తున్నాం. రైట్ సైడ్ నుంచి స్ట్రేట్ వచ్చాక మొత్తం అయితే కాలువ రూట్ కి అయితే వచ్చాం. చూడండి, ఈ రోడ్ అయితే ఉసుకుతోటి అయితే నిండి ఉంది. మీరైతే చూడొచ్చు. అన్ని దాటుకొని అయితే రోడ్ దగ్గరికి అయితే వచ్చాం. ఈ రూట్ కూడా మొత్తం బండలతోటే ఉంది. మొత్తానికి మనం ఊరికైతే చేరుకున్నాం. మొత్తానికైతే మనం దుబ్బగూడెం అయితే వచ్చాం. చాలా ఇబ్బంది పడుతూ అయితే మొత్తానికి తిరిగి తీసుకొచ్చాం. కిరాయి వాళ్ళని అయితే అక్కడైతే దించాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అయితే మన ఐడిని ఫాలో చేసి సపోర్ట్ చేయండి గైస్.